ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చైత్ర మాసంలోని 9వ రోజున శుక్లపక్షం పవిత్ర దినాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి శ్రీరామనవమి రోజు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది. ఈ 2025వ సంవత్సరంలో వచ్చే శ్రీరామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 6 ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలంలో కూడా సీతారాముల కళ్యాణం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజున ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:39 నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడి దర్శనం చేసుకున్న తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసుకుని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే ఏప్రిల్ 6వ తేదీన అనగా ఆదివారం రోజున భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లోని ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని ఇంటికి వచ్చాక మీ ఇంట్లో పూజను ప్రారంభించాలి. సీతారాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ అలంకరించుకోవాలి. రాముల వారికి చామంతి పూలన్నా ఎర్ర గులాబీ పూలన్నా చాలా ఇష్టం. అలాగే మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారపు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అలంకరించుకోండి. ఇలా సీతారాముల వారి పటాన్ని అలంకరించుకున్న తరువాత 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవుడికి నైవేద్యంగా వడపప్పు, పానకం తప్పనిసరిగా ఉండాలి. చివరిగా శ్రీరామ అని 108 సార్లు జపించాలి. ఆ తరువాత హారతిని ఇవ్వండి. పూజ పూర్తయిన తరువాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోవాలి. చివరిగా పూజ పూర్తయిన తరువాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని దేవుడికి నమస్కరించి 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చెయ్యాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. తరువాత మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా 2 దీపాలు వెలిగించండి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు. ఈ 3 దీపాల్లో మొదటి దీపం శ్రీరాముల వారికి, రెండవ దీపం తమ ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజున దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను అయినా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించాలి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ 3 దీపాలు అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వెలిగించాలి.
ఆర్థిక ధనలాభం పొందాలంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్షా మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. ముఖ్యంగా ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తరువాత ఆ లవంగాల మూటకు కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున శ్రీరామ నామం జపించడం కానీ శ్రీరామ కోటి రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. చాలా మంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరమంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహంతో మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. అలాగే మీరు ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.